కోర్టు నుండి వచ్చి చెంచలమ్మ అయితే అలా హాల్లో కూర్చుంటుంది. ఇంతలో సింధూర కూడా కిందకు వస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళ వదిన వాళ్ళు ఇలా అంటూ ఉంటారు, తన మెడలో 3 ముళ్ళు వేశాక తన ప్రాణాలే పోయాయి. ఇదంతా ఆ సింధూర వల్లేనమ్మా, దాని దురదృష్టం మనకు అంటుకుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న సింధూర అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కార్తికేయ వాళ్ళ నాన్న వచ్చి, మీరంతా నోర్లు మూసుకొని ఉంటారా, అసలు ఏం జరిగిందని చెప్పి వాళ్ళ ఆవిడని అడుగుతూ ఉంటాడు. అది విన్న చెంచలమ్మ అయితే, ఏమండి మనం కోర్టులో ఓడిపోలేదండి, కోర్టులో మనమే గెలిచామని చెప్పి చెంచలమ్మ అంటుంది. ఇంతలో అక్కడికి చంటిబాబు వస్తాడు. అలాగే పాలేరు కూడా వచ్చి ఇలా అంటూ ఉంటాడు, అమ్మగారు ఈరోజు ఉదయం మీరు కోర్టుకు వెళ్ళేటప్పుడు మన కార్తీక్ బాబు లాగా ఈ చంటిబాబు ఎదురొచ్చాడండి, అందుకే మనం కోర్టులో గెలిచాం అమ్మగారు అని చెప్పి అంటూ కార్తీక్ బాబుతో చంటిబాబుని పోల్చుతుంది. అది విన్న చెంచలమ్మ అయితే, ఏయ్ నోర్ముయ్, నా కొడుకుతో వీడెవడినో పోల్చడం ఏంటి అని చెప్పి అరుస్తూ ఉంటుంది. అది విని చంటిబాబు ఒక్కసారిగా షాక్ అవుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.